నమస్కారం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం కరెంటు ఛార్జీలు పెంచిన దాని మీద ధర్నా కార్యక్రమంగా, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విమరణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తక్షణమే గృహ వినియోగదారులు మోపిన 15,485 కోట్ల రూపాయలు ఛార్జీలు బాధుడు వెనక్కు తీసుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీలు పెంచినా నిలిపివేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత కొనసాగించాలి. అందరికీ నమస్కారం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ ఏర్పాటు చేసుకొని మరి సంబంధిత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీకు అందరూ తెలుసు, గతంలో ఎలక్షన్ ముందైతేనే మేనిఫెస్టోలు అయితేనేమే తమ్ముళ్ళు నన్ను గెలిపించండి, నాణ్యమైనటువంటి విద్యుత్ మీకు అందుబాటులోకి తీసుకొస్తాను, కరెంట్ ఛార్జీలు పెంచను, గతంలో ప్రభుత్వం ఏదైనా పెంచుంటే నేను రాగానే తగ్గిస్తానని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు మరి నవంబర్లో వస్తే 6,072 కోట్లు మళ్ళీ పెంచారు. అదేవిధంగా డిసెంబర్లో 9,413 కోట్లు పెంచారు. మరి మొత్తం కలిపి 15,417 కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పెను భారం వేసి కరెంట్ షాక్ కొట్టించిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకటి నేర్చుకోవడం పాటకి పల్లవి అన్నప్పుడు గత ప్రభుత్వం తప్పిదాలు అంటారు. ఏమి గత ప్రభుత్వం తప్పిదాలు చేసినా ఒకసారి మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉండా. 2014 నాటికి ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు డిస్కమ్స్కి 29,000 కోట్లు బాకీ ఉంటే ఈయన 2019 దిగిపోయేటప్పటికి 86,000 కోట్లు బాకీ చేసినటువంటి గరుడు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈ యొక్క 5 సంవత్సరాల్లో మరి డిస్కమ్కి చెల్లించినటువంటి 13,500 కోట్ల డిస్కమ్కి చెల్లిస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 47,000 కోట్లు వచ్చేసి డిస్కమ్కి చెల్లించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మరి సౌర విద్య అయితేనే ₹6.99 అయితేనేమి, మరి విద్యుత్ సెక్టార్ నుంచి అటు వచ్చిన పవన విద్య అయితేనేమి ₹4.70 చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సఖీతో ఏర్పాటు చేసుకున్నటువంటి నిధులు కొరకు మరి ఆ రోజు ₹2.49 విద్యుత్ కొనుగోలు చేశాం. మరి ఇవన్నీ చెప్పకుండా గత ప్రభుత్వం తప్పిదాలు దాని వరకే పెంచాల్సి వచ్చింది, గత ప్రభుత్వం సంపదలు దానివల్ల పెంచాల్సి వచ్చిందని చెప్తాను. మరి సంపద సృష్టిస్తా అని చెప్పినాడు పెద్ద ఆయన. మరి సంపద ఎక్కడికి పోయింది? మరి ప్రజల ఎత్తున వచ్చేసి ఈ యొక్క కరెంట్ షాక్ కొట్టించేటువంటి ఈ యొక్క బిల్లులు పెట్టేసి ఈ యొక్క మీరు చేసేటువంటి సంపద. మరి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏ ఒక్క వాగ్దానం కూడా మీరు ఇప్పుడు కూడా అమలుపరచాల. మరి సూపర్ 6 అన్నారు, మరి వాలంటీర్లకు 10,000 అన్నారు. మరి పేదవాళ్ళకి ఏం కావాలో నేను చేస్తాను, నా ప్రభుత్వాన్ని అండగా ఉన్నానని చెప్పినటువంటి ఇటువంటి మనుషులు. మరి గతంలో వచ్చేసి 14 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలిసి కూడా మరి నువ్వు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు పెట్టావు? నువ్వు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు సంవత్సరానికి 1,40,000 కోట్లు అవుతుంటే మరి 5 సంవత్సరానికి 7 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే నువ్వు ఈ సంక్షేమ పథకాలు అమలుపరచగలవు. మరి ఇన్ని తెలిసి నువ్వు 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తానని చెప్పావు. మన అసెంబ్లీ చూసి అయ్యో ఇది చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాడు. కళ్ళు తిరిగే పరిస్థితుల్లో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని మరి అధికారం చేజించుకొని ఈ రోజు ప్రజలు నెట్ రోడ్లో వదిలేసి కరెంటు కష్టాలే కాదు, మరి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మరి రైతులకి మరి పెట్టుబడి ఇస్తున్నారు, ఏ ఒక్కటి కూడా చేయలేదు ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థులు ఉన్నారు, మరి ఉద్యోగస్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎన్ని వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్క వాగ్దానం కూడా మరి చేయకుండా మరి ప్రజలను మబ్బెడుతూ మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం. విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంట. విజన్ ఉంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి చెప్పెట్టి ఏ 2 సంక్షేమ కార్యక్రమం కూడా మరి పేదల దగ్గర లేకుండా మరి ఏదైనా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు 9 సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తానని చెప్పి 33 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎంత ఖర్చు అబద్ధాలు చెప్పారు. నిన్న మీరే పెట్టారు బడ్జెట్ లో 6,70,000 కోట్లు. మీరు పోయేటప్పటికే 3,10,000 కోట్లు అప్పు పెట్టినారు. డీబీడీ అయితేనే మరి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి కొనుగోలు అయితేనే ప్రతి ఒక్కటి కలిసి 3,70,000 కోట్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంచిపెట్టారు. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పేదవాడికైనా ఒక 10 రూపాయలు ఇంతవరకు ఏదైనా ముట్టిందా? మరి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ యొక్క సహచర బృందానికి మీకు కావాల్సినటువంటి
కూటమిలో ఉన్నటువంటి నాయకులకి చెందుతుంది కానీ ఏ ఒక్క పేదవాడికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు నల్లపల్లి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ఈ విద్యుత్ ఛార్జీల పెంచిన దానిక నిరసనగా ఈరోజు కార్యక్రమం చేసుకోవటం, దానికి నియోజకవర్గం నుంచి అన్ని మూలల నుంచి కూడా అభిమానులు ప్రజలు రావటం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మనం చూసాం 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ముండి చేయి చూపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఎత్తుకుంటే రైతులకి ఆ రోజు పెట్టుబడి సహాయం కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేను 13,500 కాదు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని చెప్పి రైతులకు చెప్పారు. ఈరోజు 6 నెలలు 7 నెలలు అయినా కూడా ఈరోజు అతిగతి లేదు. అదేవిధంగా పిల్లలకి విద్యార్థులకి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 15,000 అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఈరోజు ముందు చేసి చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా రైతులకి ఉచిత పంటల బీమా ఆ రోజు 25% చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రిబ్యూషన్ రైతు కడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి లేకుండా మొత్తం కూడా ప్రభుత్వమే బరాయించింది. ఈరోజు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు ముందు చేసి చూపించారు. ఈరోజు చూస్తున్నాం మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 23,000 24,000 ఆ రోజు అమ్మింది. ఈరోజు 14,000-15,000 కూడా కొనే పరిస్థితి లేదు. అదేవిధంగా మనం చూస్తుంటే కరెంటు విషయంలో ఎన్నికల్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అన్ని పెంచేసి ఉన్నారు, నేను ముఖ్యమంత్రి అయితే పెంచే సమస్య లేదు, వీలైతే తగ్గిస్తానని చెప్పి ఈరోజు పెంచాడు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, విద్యుత్ శాఖ మంత్రి గారిని పెంచలేదని మీరు ప్రచారం చేస్తున్నారు. FPPSA ఫ్యూయల్ పవర్ పర్చేజ్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ కింద మీరు పెంచారా లేదా, మీరు సూటిగా సమాధానం చెప్పండి అని చెప్పి తెలియజేసుకుంటాం. మీరు పెంచారు, దాదాపు ₹1.03 ప్రతి యూనిట్కి మీరు పెంచారని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గతంలో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే స్మార్ట్ మీటర్లు పెట్టి పెట్టేస్తున్నారు, మీకు రైతులకు ఉచిత కరెంటే లేదు ఇంకా అని చెప్పి ఆ రోజు గగ్గోలు పెడితే ఈయన తానా అంటే వాళ్ళ పత్రికలన్నీ తందానా అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. ఈరోజు స్మార్ట్గా రైతులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈరోజు పత్రికకి కళ్ళు కనపడటం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి కళ్ళు కనపడటం లేదని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మాట్లాడేవే కళ్ళబుల్లి మాటలు చంద్రబాబు నాయుడు మాటలని ఈరోజు ఇవన్నీ మనం సూపర్ 6 చేసాం, ఈరోజు మనం అమలు చేయటం లేదు, మనం చేయాలి కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగొచ్చు కదా. ఇవన్నీ ఏం అడగరు, ఎవరికి ముట్టుతా ఉంటే సూట్ కేసులు గమ్ముగా ఉంటారు. కాబట్టి ప్రజల తరపున కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ గారు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు చంద్రబాబు నాయుడు నెరవేర్చేదాకా మేము ఈ పోరాటం ఆపమని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు మా ఇన్ఛార్జి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎందుకంటే ఇంత త్వరగా ప్రభుత్వం విఫలమవుతుందని అనుకోలేదు. ఎన్నికల వాగ్దానంలో విద్యుత్ సంస్కరణలో జగన్మోహన్ రెడ్డి చేశాడు, ప్రజల మీద భారం వేశాడు. ఆ భారాన్ని మేము తగ్గిస్తాం, ప్రజలకి ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాం, మా 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా విద్యుత్ని నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పాడు. ఈరోజు చూస్తే 3 సార్లు విద్యుత్ పెంచి ప్రజలని ఆర్థికంగా అనగదొక్కాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఎందుకంటే సూపర్ 6 పథకం, సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తారని ఆశించారు. నవరత్నాలకి ధీటుగా ఎంతకన్నా మిన్నగా సూపర్ 6 పథకాలు ప్రజలకి చాలా మేలు చేస్తాయని ఆలోచించారు ప్రజలు. కానీ ఈరోజు చాలా నిరాశ నిస్పృహలతో ప్రజలు ఉన్నారు. ఉదయం లేస్తే గతంలో మెసేజ్లు వచ్చేది, ఏదో పథకం బ్యాంక్ నుంచి అకౌంట్ నుంచి పడితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ప్రజలంతా ఆకాశం ఎదురు చూస్తున్నాడు. దేవుడా, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది? ఇంత అధ్వానంగా తయారైంది, ప్రజలపైన భారం మోపుతుంది. కరెంటు విద్యుత్ షాకే కాదు, ఒకవైపు నిత్యావసర వస్తువులు, ఇలా నిత్యావసర వస్తువులు కొనాలంటే పప్పు ఉడకటంలే, ఉప్పు నిప్పయింది, నూనె కాలిపోతుంది. ఏ నిత్య వస్తువులైనా కూరగాయలైనా ఇలా సామాన్య ప్రజలు వండుకునే పరిస్థితి లేదు. రేపు పండగ కూడా కొత్త అల్లుళ్ళకి వంటలు మంచి భోజనం పెట్టే పరిస్థితి కూడా సామాన్య ప్రజలకి దొరకటం లేదు. కనుక సంక్షేమ పథకాలు ఎన్ని చెప్పారు, ఏదో ఇస్తాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా సంక్షేమ పథకాలు కోసం ఎదురు చూశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు 50 సంవత్సరాలు నిండితే మీకు పెన్షన్ పథకం ఇస్తామని చెప్పాడు. ఎక్కడ పోయింది పెన్షన్ పథకం? ఆయన అమలు చేసింది ఒక దీపం పథకమే. ఒక గ్యాస్ ఇచ్చి ఈ సంవత్సరానికి సరిపెట్టారు. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు సూపర్ 6 హామీలో భాగంగా మీరు అమ్మఒడి ఇస్తారా, ఉందా లేదా, ఈ సంవత్సరానికి మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారని అడుగుతున్నాం. అలాగే మహిళలకి 20,000 ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రజల కోసం, రైతులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పంట పెట్టుబడి కోసం, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రైతు భరోసా వేస్తారని రైతాంగం కూడా ఎదురు చూస్తుంది. ఈనాడు ప్రజలంతా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కనుక ఈ ప్రభుత్వాన్ని ఏదైనా తప్పిదాలు ఉంటే ప్రజా వ్యతిరేక పోరాటాలు చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తాం. అలాగే ఈ కరెంటు ఛార్జీలు ప్రపంచ బ్యాంకు షరతులకు ఒగ్గి చంద్రబాబు పెంచడం జరిగింది. ప్రపంచ షరతులని ఒగ్గి పెంచడం సరికాదని తెలియజేస్తున్నా.